హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మన వ్లాగ్ ఏంటంటే వెన్ పొంగల్ అండి. సో ఇదైతే నా వే ఆఫ్ స్టైల్లో ఎలా చేస్తాను అనేది. సో మరెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా అయితే ఇక్కడ నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే నేను 1 కప్ బియ్యం, అలాగే 1 కప్ అయితే పెసరపప్పు తీసుకుంటున్నా. అదే కప్పుతో బియ్యం తీసుకుంటున్నా, సేమ్ అదే కప్తో అయితే నేను పెసరపప్పు తీసుకున్నానండి. డైరెక్ట్గా వేసేసేసి సో చక్కగా ఒక 3-4 సార్లు కడిగేసేస్తున్నాను. సో కడిగి ఈ విధంగా వాటర్ అయితే నేను ఇక్కడ 6 కప్స్ అయితే వేసుకుంటున్నానండి. అంటే టోటల్ 2 కప్స్ వేసాను కదా. 1 కప్ రైస్, 1 కప్పు పప్పు వేసాను, పెసరపప్పు. సో 2 కప్స్కి నేను ఇక్కడ 6 కప్స్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి. సో నాకైతే ఈ విధంగా సరిపోయింది. అలాగే దాంతోపాటు సాల్ట్ కూడా వేసేసి ఒకసారి చెక్ చేయండి సరిపోయిందా లేదా అనేసి. సో చక్కగా ఒకసారి వేసేసి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టేసేసి విజిల్ అయితే పెట్టేసేసేయండి. సో నాకైతే కరెక్ట్గా నేనైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేశాను. సో డిపెండ్స్ అనమాట. మీకు ఒక విజిల్కే అయిపోతుంది అనుకుంటే సో 1 విజిల్ అయితే సరిపోతుంది. నేనైతే ముందుగా అయితే 1 అవర్ అయితే నానబెట్టుకున్నానండి పప్పు ఇంకా బియ్యంని. సో వన్స్ విజిల్ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం పోపు అయితే రెడీ చేసుకొని, నేనైతే చిన్న కడాయి పెట్టేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో నేను ఓన్లీ గీ మాత్రమే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే అస్సలు వేయట్లేదండి. సో గీ వేసుకొని సరిపడా, అలాగే గీ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చనపప్పు ఉంటే పచ్చనపప్పు కూడా వేసుకోండి. నాకు దగ్గర లేకపోవడం వల్ల నేను ఓన్లీ మినపప్పు వేసుకున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని హాఫ్ వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జింజర్ కూడా వేసుకోండి కంపల్సరీ. టేస్ట్ అక్కడే బాగుంటుంది. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 3 వరకు వేసుకోండి ఈ విధంగా. అలాగే ఇక్కడ నేనైతే పెప్పర్ అయితే అంటే మిరియాలని ఈ విధంగా పొడి చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిరియాలుగానే వేసేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. ఆయిల్లో కొంచెం అవి వేగితే బాగుంటుంది టేస్ట్ అయితే పంటి కింద పడినప్పుడు. సో బాగా మనం ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. దాంతోపాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను హింగ్ కూడా వేసుకుంటున్నాను అనమాట. అదైతే మర్చిపోకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో సిమ్లో పెట్టుకొని ఇదంతా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చూసారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చాయి. సో అలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదంతా ఈ విధంగా వేగిన తర్వాత చక్కగా మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు బియ్యం ఉంది కదా, సో చక్కగా దాంట్లో అయితే మనం ఈ పోపుని వేసేసుకొని మొత్తం అన్నం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా అనమాట. సో ఎప్పుడైనా కానీ ఒకవేళ మీకు వాటర్ మరీ కొంచెం వాటర్ తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు బాగా కాచేసి రైస్లో వేసేసి బాగా కలిపేసేసుకోండి. అప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో దాంతోపాటు నేను ఇక్కడ ఏం చేశానంటే నాకు సరిపోయింది కాబట్టి మొత్తం వాటర్ క్వాంటిటీ అంతా ఇక్కడ నేనైతే గీ వేసుకున్నాను అనమాట. వేడి అన్నం మీద ఈ విధంగా గీ వేసేసుకున్నాను. సో చక్కగా బాగా కరిగిపోయింది. సో దాన్ని బాగా ఒకసారి బాగా మిక్సప్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు గ్యాస్ మీద ఉంచేసి తర్వాత టర్న్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ వెన్ పొంగల్తో పాటు సాంబార్ కాంబినేషన్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది. సో ఎప్పుడైనా కానీ సాంబార్ అండ్ ఇంకా వెన్ పొంగల్ కాంబినేషన్లో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో చూసారు కదా, మరి మన వెన్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.